బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో విచారణకు వెళ్లేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హస్తినలో పర్యటిస్తున్నారు. అధికారులు, న్యాయవాదులతో వారు చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి, దవే వాదనలు వినిపించనున్నారు. జీవో 9 ను అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరుతున్నారు. రైట్, ఈ రోజు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి నిన్ననే తెలంగాణకు సంబంధించి మంత్రులందరూ కూడా ఢిల్లీ బాట పట్టారు న్యాయవాదులతో మాట్లాడడానికి. మరి ఈ రోజు విచారణలో ఎటువంటి తీర్పు రాబోతుంది, ఎటువంటి విషయాల్ని ప్రస్తావిస్తారనేదే ప్రశ్నగా మారుతుంది. అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఆశా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో నమోదైన రిట్ పిటిషన్ పైన ఈరోజు విచారణ రానున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా సమావేశమయ్యారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అంతా కూడా మాట్లాడారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో మాట్లాడిన తర్వాత హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి వెళ్లారు. అక్కడికి వెళ్లి పలువురు న్యాయవాదులతో కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం కూడా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున రిజర్వేషన్లు సమర్థిస్తూ ఇటు అభిషేక్ సింగ్ మన్వి, ఒకవైపు సిద్ధార్థ దావే ఇద్దరిని కూడా అడ్వకేట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంగేజ్ చేసుకుంది. వీరి ద్వారా తెలంగాణ ప్రభుత్వ వాదనని వినిపించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో ఈ రోజు ఈ కేసుకు సంబంధించి విచారణకు వస్తున్న సందర్భంగా ఒకవైపు తెలంగాణలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిన వాటి విషయంలో 50% సీలింగ్ ను బ్రీచ్ అవుతుంది. దీనికి సంబంధించి రాజ్యాంగ విరుద్ధం. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9 ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తుందని చెప్పేసి వంగ గోపాల్ రెడ్డి ఇప్పటికే పిటిషన్ వేశారు. దీని మీద ఈ రోజు విచారణ రాబోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందన్న కోణంలో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అలర్ట్ అయింది. సీనియర్ అడ్వకేట్లను నియమించి ప్రభుత్వం అనుకూలంగా వాదనలు వినిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే గత సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ట్రిపుల్ టెస్ట్ పాస్ అయి ఉంటే ఆయా పరిస్థితుల అనుగుణంగా రిజర్వేషన్ అమలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు గతంలో చెప్పినటువంటి నిబంధనలకు అనుగుణంగానే మేము తెలంగాణలో ప్రత్యేకంగా భూసాని వెంకటేశ్వర కమిషన్ వేసి కులగణన కంప్లీట్ చేశాము. ఒకవైపు ఎంపరికల్ డేటా సేకరించాము. ఒకవైపు ఎక్స్పర్ట్ కమిటీ వేసి తెలంగాణలో ఒకవైపు వివిధ కులాలకు సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ సంబంధించినటువంటి వెనుకబాటుతనాన్ని గుర్తించామని చెప్పేసి ట్రిపుల్ టెస్ట్ పాస్ అయ్యే విధంగా పనిచేశామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు వినిపించుకునే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే లైన్ తీసుకుందో ఎవరికి ఎంత వారికి అంత వాటా అనే నినాదం ఉందో ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ దక్కుతున్నాయి. అందులో భాగంగానే బీసీలకు కూడా రావాలని చెప్పేసి ఇటీవల కాలంలో పదే రాహుల్ గాంధీ మాట్లాడుతున్న తరుణంలో దాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దీన్ని ఒక అంశంగా తీసుకొని అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇటు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. దీనికి తెలంగాణను ఒక వేదికగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ దీన్ని అమలు చేస్తుంది. ఇదే అంశాన్ని గతంలో మహారాష్ట్ర ఎలక్షన్ లో ప్రచారం చేశారు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ లో కూడా దీన్ని ప్రధాన ఎజెండాగా చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన మాదిరిగానే ఈ ఒకవైపు ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. ఇక మిగిలింది బీసీలకే ఇవ్వాల్సి ఉంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ సంబంధించి వారి జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీన్నే ఎజెండాగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే ప్రయత్నం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఏదైతే చెప్పిందో దాన్ని అమలు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులు పెట్టి దాన్ని గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వీళ్ళ పెండింగ్ లో ఉన్నాయి. ఈ తరుణంలోనే దాన్ని అమలు చేయడం కోసం జీవో నెంబర్ 9 తీసుకువచ్చింది. ఇటు పంచాయతీరాజు సంబంధించినటువంటి జీవో నెంబర్ 40, 41 రెండు కూడా సవరించి కొత్త జీవోలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తే గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈరోజు సుప్రీంకోర్టులో పలు కీలకమైనటువంటి వాదనలు జరగబోతున్నాయి. ఇటు ఆ పిటిషన్ తరపు వాదనలు కావచ్చు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు కూడా వినిపించడం కోసం ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఎవరెవరైతే వివిధ సంఘాలు, సంస్థలు ఎవరైతే బీసీ రిజర్వేషన్ సమర్థిస్తున్నారో వాళ్ళందరూ కూడా కోర్టును అప్రోచ్ కావాలని చెప్పేసి, కోర్టుకు రావాలని చెప్పేసి నిన్ననే మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎవరు కూడా బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించొద్దని చెప్పి ఒకవైపు ఆయన సూచిస్తున్నారు. ఢిల్లీలో ఈ రోజు ఉదయం నుంచి కూడా కీలకమైనటువంటి మంత్రాలను కొనసాగుతున్నాయి. భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా అధికారులతోని అడ్వకేట్లతో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వారు సుప్రీంకోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టు ప్రక్రియనంతా కూడా దగ్గరుండి వారంతా కూడా చూడనున్నారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.